ఆనియన్స్, స్ప్రింగ్ ఆనియన్స్ 1.5 కప్, టొమాటో 1 కప్ అండ్ కొద్దిగా కరివేపాకు, ఒక పచ్చిమిర్చి, ఒక ఆనియన్, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్ ధనియాల పొడి, కొద్దిగా ఆయిల్, గరం మసాలా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆయిల్ యాడ్ చేయాలి. నేను ఇక్కడ ఆలివ్ ఆయిల్ తీసుకున్నాను. ఇది కొంచెం నార్మల్ ఆయిల్ కన్నా ఇది హెల్త్కి మంచిది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఆనియన్, పచ్చిమిర్చి, కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, చిటికెడు పసుపు వేసి బాగా 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కరివేపాకు, అలాగే 1 కప్ టొమాటో, దీన్ని ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసేసుకుని దీంట్లో చికెన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కొద్దిగా ధనియాల పొడి ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 1 మినిట్ తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. వేసుకొని కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక 2 to 3 మినిట్స్ దీన్ని మూత పెట్టేసి మగ్గించుకోవాలి కదా. దీన్ని మూత తీసుకొని ఓకే ఆల్మోస్ట్ అయింది. దీనికి కావాలంటే మీరు కొద్దిగా కొబ్బరి పొడి యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా ఓకే రెడీ అయిపోయింది. దీన్ని ఇంకా ఫైనల్గా సర్వ్ చేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఓకే ఫైనల్గా స్ప్రింగ్ ఆనియన్ టొమాటో కర్రీ రెడీ అయిపోయింది. ఇది రోటీలోకి రైస్లోకి ఇలా తీసుకున్నా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.